నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. దేశంలో యువతను ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులను ఒక ప్రాణాంతకమైన మహమ్మారి నిశ్శబ్దంగా మింగేస్తోందా? నిత్యం చదువులతో భవిష్యత్ కళలతో ఊగిసలాడే క్యాంపస్లలో ఇప్పుడు హెచ్ఐవి కలకలం రేపుతోందా? ఒక రాష్ట్రంలో ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్. కర్ణాటక ఆరోగ్య శాఖ జరిపిన తాజా సర్వేలో బయటపడిన ఈ షాకింగ్ నిజాలు చూసి వైద్య నిపుణులు తల్లిదండ్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 4 ఏళ్లలో 4,000 మందికి పైగా ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అసలు కాలేజ్ వయసులో వేలాది మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడటానికి గల కారణాలేంటి? అసురక్షిత అలవాట్లే శాపంగా మారుతున్నాయా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాప్తి క్రమంగా అదుపులో వస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్న దేశాల జాబితాలో మన దేశం 3వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత దేశంలో సుమారు 2.4 మిలియన్ల మంది ఈ వ్యాధితో జీవిస్తున్నారు. జాతీయ స్థాయిలో 15 నుండి 49 సంవత్సరాల వయసు గల జనాభాలో హెచ్ఐవి ప్రాబల్యం సుమారు 0.2% ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏటా కొత్తగా ఈ వైరస్ సోకుతున్న వారి సంఖ్య దాదాపు 64,000 వరకు ఉంటుందని అధికారికంగా అంచనా. మన దేశంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రధాన పట్టణాల్లో కేసులు ప్రమాదకర రీతిలో అధికంగా నమోదు కావడంతో సర్కార్ నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితి సమాజంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వెంటనే తగ్గిన విభాగాలు హెచ్చరిస్తూ అప్రమత్తత ప్రకటించాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల వెల్లడైన ఒక ఆరోగ్య నివేదిక తీవ్ర అలజడి సృష్టిస్తోంది. అక్కడ యువకులు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హెచ్ఐవి బారిన పడుతున్నారని నిర్వహించిన సర్వేలో తేలింది. నిర్వహించిన ఆరోగ్య శిబిరాల్లో సేకరించిన నమూనాలు పరిశీలించగా ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ కావటం విస్మయం కలిగించింది. చిన్న వయసులో వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడటంతో వైద్య నిపుణులు తల్లిదండ్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సర్వే ప్రకారం అసురక్షిత లైంగిక సంబంధాలు, ప్రమాదకర మాదక ద్రవ్యాల వినియోగం పెరగడమే ప్రధాన కారణాలుగా తేలింది. అందుకే కళాశాలలో ముందస్తుగా హెచ్ఐవి పరీక్షలు చేసి వ్యాప్తిని నివారించాలని, దీనివల్ల బాధితులను గుర్తించే అవకాశం లభిస్తుందని అన్నారు. యువతలో పూర్తి అవగాహన పెంపొందించడం ద్వారా మాత్రమే ఈ మహమ్మారి తీవ్రతను క్రమంగా తగ్గించొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాలేజీల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందరూ సమర్థంగా పనిచేస్తున్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నివేదికల ప్రకారం హెచ్ఐవి బాధితుల సంఖ్యలో కర్ణాటక దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2,60,000 మంది హెచ్ఐవితో ఉన్నారు. వీరిలో 56,406 మందికి తమకు వ్యాధి ఉందనే విషయం తెలియకపోవటం గమనార్హం. వ్యాధి సోకిన వారిలో 2,05,000 మంది క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నారు. 18 నుండి 35 ఏళ్ల వయసు గల యువతలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 2023-24లో ఈ వయసు వారిలో 44,500 కేసులు నమోదవగా 2025-26 నాటికి ఈ సంఖ్య 66,000కు చేరిందని అంచనా. ప్రత్యేకంగా 18 నుండి 25 ఏళ్ల వయసున్న 7,000 మందికి పైగా విద్యార్థులు పాజిటివ్గా తేలటం ఎంతో తీవ్రమైన సమస్య. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. విద్యార్థుల్లో అధిక సంఖ్యలో హెచ్ఐవి కేసులు బయటపడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమై తక్షణ నివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో ఉచిత ఎయిడ్స్ పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలో స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందే మార్గాలు, నివారణ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. యువతలో చైతన్యం తెచ్చి ఈ మహమ్మారిని తొలి దశలో కట్టడి చేయడానికి ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు సైతం ధైర్యంగా ముందుకొచ్చి తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. అందరి సహకారంతో దీన్ని సాధించవచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో హెచ్ఐవి ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో బాధితులు, మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత 4 ఏళ్లలో 2022-26 ఎయిడ్స్తో దాదాపు 4,160 మంది ప్రాణాలు కోల్పోవటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
2022-23తో పోలిస్తే 2025-26లో మరణాల శాతం 19.83గా నమోదైంది. గత 2 ఏళ్ల కాలంలో 1000కి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరణాలు అరికట్టడానికి ఆరోగ్య శాఖ అవగాహన ప్రచార కార్యక్రమాలు తీవ్రతరం చేసింది. అయినప్పటికీ రోగుల సంఖ్య తగ్గకపోవడం కలవరపెడుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలిపింది. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పద్ధతులు పాటించడం, వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టొచ్చు. పౌరులు బాధ్యతాయుతంగా ఉండాలి.